ఓ భార్యాభర్తలకి పెళ్ళై 10 సంవత్సరాల పిల్లలు కలగలేదు. ఇరుగు పొరుగు వారి ఈ సరింపు మాటలకి చాలా బాధపడుతున్నారు. ఏంటి, పిల్లలు లేకపోవడం వారి తప్ప కాదు కదా? అలా బాధపడుతూ మనశ్శాంతి కోసం ఏదైనా గుడికి వెళ్దామని బయలుదేరారు ఆ భార్యాభర్తలు కారులో. అయితే అలా వెళ్తూ ఉండగా ఓ ఎర్రచీర కట్టుకున్న ఒక ఆమె ఏడుస్తూ చేతూపుతూ లిఫ్ట్ అడిగింది. సడన్ బ్రేక్లతో కారు ఆపారు. బాబు, అక్కడ ఓ యాక్సిడెంట్ అయింది, ఓ పసివాడు ఏడుస్తూ ఉన్నాడు, ఆ పసివాడిని కాపాడండి అంటూ మాట్లాడకుండా వెనుక డోర్ తెరుచుకొని కారులో కూర్చుంది. పదబాబు చూపిస్తాను అని. అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆపండి బాబు కారు అంది వెనక కూర్చున్నామే. సడన్గా ఆపారు. పక్కకు తిరిగి చూశారు. అక్కడ ఓ చెట్టుకు కారు గుద్దుకొని ఉంది. వెంటనే ఆ భార్యాభర్తలిద్దరూ పరుగున వెళ్ళారు. అక్కడ చనిపోయిన ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. అలా భయపడుతూ కారులోకి వెళ్ళి చూశారు. వెనుక కూర్చున్నామే లేదు. చుట్టూ చూశారు, ఎక్కడా కనపడలేదు. అలా ధైర్యం తెచ్చుకొని ఆ పసివాడిని ఎత్తుకున్నారు. ఎవరు ఇంతకీ ఆమె? అర్థం కాలేదు కదూ? ఇంతకుముందు లిఫ్ట్ అడిగిందే ఆమెనే ఈమె. ఆ పసివాడిని గుండెలకు హత్తుకున్నారు. అవును, అమ్మ ప్రేమంటే ఇదేనేమో. చనిపోయి కూడా ఆత్మలా వచ్చి తన బిడ్డను కాపాడుకుంది అనుకుంటూ ఆ బిడ్డని ఇంకా గుండెలకు హత్తుకున్నారు ఆ భార్యాభర్తలు. అవును, పిల్లలు లేని తమకు ఆ దేవుడే తమకు ఈ రూపంలో ఈ బిడ్డని ఇచ్చాడు అనుకుంటూ ముందుకు సాగిపోయారు ఆ భార్యాభర్తలు సంతోషంతో.